ఉప్పల్ పోలీస్ స్టేషన్ ముందు కాంక్రీట్ మిల్లర్లు, ఓనర్లు, మేస్త్రీలు ఆందోళన. ఆర్జీఓ అధికారులు అంటూ తమ బండ్లను ఆపి అక్రమంగా వసూలు చేస్తున్న నకిలీ ఆర్జీఓ అధికారులు. ఉదయం నకిలీ ఆర్జీఓ అధికారిని పట్టుకుని పోలీస్ స్టేషన్ కు తీసుకొచ్చిన బాధితులు. ఉప్పల్ పరిసర ప్రాంతాల్లో సంవత్సర కాలంగా తమ వద్ద అక్రమంగా ప్రతిరోజు వేల రూపాయలు వసూలు చేస్తూ తమను ఇబ్బందులకు గురి చేస్తున్నారంటూ పోలీస్ స్టేషన్ ముందు ఆందోళన. ఒకరిని అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేస్తున్న పోలీసులు. అందరం పోదామని చెప్పి వచ్చేసారు సార్. సివిల్లో ఉంటారు సార్, డ్రెస్ ఏం లేదు. వాళ్ళ దగ్గర ఒక ల్యాప్టాప్ ఉంటుంది, వాళ్ళ దగ్గర లిస్ట్ బుక్ ఉంది. అది అంటే ఆ బుక్ తీసే వరకు మాకు భయం అవుతుంది సార్. మీకు దండం పెడతాం, కాలు మొక్కుతాం అని చెప్పి 5,000 3,000 ఎంతో అంత మాకు ఏదో ఒకటి ఉండదు సార్. అది ఆ ట్రాక్టర్కు ఇన్సూరెన్స్ అనే ఉండదు, లేకపోతే ఫిట్నెస్ అని ఉండదు, ట్యాక్స్ ఏదో ఒక లోపం ఉంటుంది మాకు. ఆ లోపం వల్ల భయపడి ఎంత అడితే అంత ఖచ్చితంగా అడిగేది 20,000 అడుగుతాడు. 20,000 అడితే మేము కుదించుకుంటా 5,000 3,000 4,000 6,000 7,000 అని ఎంత ఉంటే అంత. మేము ఇంటికా నుంచి వచ్చేదాకా అక్కడనే నిలబడి డబ్బులు తీసుకొని పోయారు. రామంతపూర్ నుంచి చెన్నైశ్వర జోడిమెట్ల దాకా వెళ్తే అక్కడనే నిలబడి డబ్బులు తీసుకొని పోయారు. ఫోన్ ఆయన డ్రైవర్ది ఫోన్ పెట్టుకొని వాళ్ళ దగ్గర మేము 10-15 మంది లేబర్ పెట్టుకొని పనిచేస్తాం. బిల్డింగ్ వరకు పనిచేస్తాం. మేము పొద్దున్నే 4 గంటలకు లేచి మిషన్ పోవాలి సైడ్కు. పోకపోతే ఉక్షే కంకర అడ్డం పడి ఉంటాయి, మేస్త్రీలు తిడతారు. ఆ భయానికి మేము పైసలు ఇచ్చి వెళ్ళిపోతాం. 4 గంటల నుంచి 6 గంటల లోపు. 7 గంటల వరకు మా డిమాండ్ అతను తీసుకుపోయి జైలు వేయాలా, అతను కఠినమైన శిక్ష వేయాలి. రూపాయలు వసూలు చేస్తుంటే మేము అప్పుడు అర్థం చేసుకున్నాం సార్. ఆర్టీఓ అయితే మటుకు 1,000-2,000 అడగరు, చక్కగా ఫైన్ రాస్తాడు, లేకపోతే బండి లోపలికి పోతుంది. అంటే అది ఐవో పడుతుంటాడు ఆర్టీఓ అయితే. ఈయన లోకల్ కూడా తిరుగుతాడు. పేరు తెలియదు సార్ ఆయనది. లోకల్ కూడా తిరుగుతున్నాడు. ఆర్టీఓ లోపల తిరిగాడు, చిలకనారు అక్కడక్కడ లోపల తిరిగాడు. లోపల వచ్చి బండి ఎమ్మడి వచ్చి బండి ఆపి ఆయన వసూలు చేయరు. ఏనన్నా ఒక దగ్గర నిలబడతారు, వాళ్ళ ఎమ్మడి 2-3 ఉంటారు. ఒక టార్చ్ లైట్ ఉంటాయి వాళ్ళ దగ్గర, అవన్నీ ఉంటాయి. వీళ్ళ దగ్గర ఏం లేవు. వాళ్ళ దగ్గర ఇంకోటి మా దగ్గర అన్ని పేపర్స్ ఉన్నా కూడా మేము ట్రాక్టర్ ట్రాలీ ఇట్లా పొడుగున్నాయని చెప్పి ఆపుతారు. ఆపకూడదు అని మా యొక్క డిమాండ్. మీరు జర పెద్దగా మీడియాలో తీసుకొచ్చి మేము మిల్లర్ పెట్టుకొని పోతున్నాము. మేమందరం అయితే లేబర్ పని చేసే వాళ్ళం. మీ మీడియా దృష్టికి తీసుకొస్తున్నాం, మీరు తగిన న్యాయం చేయాలని మిమ్మల్ని కోరుకుంటున్నాం. సార్ ఏమైందంటే మా దగ్గర ఓకేనా సార్? నా పేరు తిరుపతయ్య, నేను రామంతపూర్లో ఉంటా. నేను కాంక్రీట్ మిల్లర్ వర్క్, ఈ బిల్డింగ్ స్లాబ్ లేచే పని చేస్తాం. వీళ్ళంతా మేము అందరూ అదే పని చేస్తాం. ఫేక్ ఆర్టీఓ మాకు ఒక 1 ఇయర్ అబోవ్ అవుతుంది. 1 ఇయర్ నుంచి మేము 2,000 3,000 5,000 7,000 8,000 ఎట్లా దొరికితే అట్లా తీసుకుంటున్నాడు. మేము ఆయన గురించి బాగా 2-3 రోజులు బాగా తిరిగినాము, దొరకలేదు మాకు. ఈరోజు దొరికిండు, తీసుకొచ్చి ఈ పోలీస్ స్టేషన్లో అప్పచెప్పడం జరిగింది. వాళ్ళ మీద కఠినమైన చర్య తీసుకొని బయటికి వెళ్ళకుండా చేయాలనేది మా కోరిక. మేము ఉప్పల్ చెరుకట్ట నుంచి జోడిమెట్ల వరకు, ఇక్కడ చెన్నైచెర్ల, బోడుప్పల్, బొల్లిగూడెం, చిల్కనగర్, అక్కడ సిపిఆర్ రోడ్డు, కొరెంల రోడ్డు, నారపల్లి నుంచి బ్రిజా కారు ఉంది సార్. అనేది వస్తాడు, మిషన్లో ముంగట ఆపేసేస్తాడు. ఆపేసేసి నీ దాని మీద ఫైన్ ఉందని అడుగుతాడు. ఫైన్ ఉందని అంటే మా దగ్గర ఫైన్ ఏం లేదు, అన్ని క్లియర్గా ఉన్నాయని చెప్తాం. నీ వెనక ఎందుకు తీసుకురా, ఈ మిషన్ దగ్గర తీసుకురా అని చెప్పి అంటాడు. అవి తల్లి సార్ మేము పని పోయేటోళ్ళని పని చేసుకుంటాం అంటే ఎంతో అంత ఇచ్చిపో అంటాడు. 5,000 ఇస్తే 5,000 తీసుకుంటాడు, 3,000 తీసుకుంటే 3,000 తీసుకుంటాడు, 10,000 ఇస్తే 10,000 తీసుకుంటాడు. ఇచ్చినాం సార్, వారం రోజుల క్రితం ఇచ్చినాం సార్. మేము కంప్లైంట్ కూడా ఇచ్చినాం, వారం రోజులు అయితే ఇచ్చేసి. ఎప్పుడు అంత మేము అనుకోలేదు, వెళ్ళలేదు. పోలీస్ అంటే నిజంగానే ఆర్టీఓ అనుకుంటున్నాం మేము ఇన్ని రోజులు అంది. ఈ ఫేక్ ఆర్టీఓ అనేది 1,000-2,000 తీసుకుని స్టార్ట్ చేసిండు. మేము ఫేక్ ఆర్టీఓ అని మేము ఆయనను నిర్ధారించినాం. వాళ్ళు 3 ఉంటారు, 2 ఉంటారు సార్. రిస్ట్రిక్ట్ లేదు, ఏం లేదు సార్. వాళ్ళు రిసిప్ట్ అంటే మళ్ళీ 1,000 ఛానల్ అని రాస్తా అంటాడు. 10,000 రూపాయలు అంటాడు. 10,000 జాగాలు 5,000 ఇచ్చి వెళ్ళిపోతే అయిపోతుందని మేము 5,000 రూపాయలు ఇచ్చిపోతున్నాం. రోజు ప్రతిరోజు 1 ఇయర్ అవుతుంది. 1 ఇయర్ నుంచి ఇంతకుముందు ఒక 3 నెలల క్రితం క్యూన్యూస్ ఆఫీస్ పోయి సుదర్శన్ అన్నకి చెప్పినాం. సుదర్శన్ చెప్తే ఆయనకు ఫోన్ చేసిండు. డీసీఎం ఉంది, నాకు కారు ఉంది, నేను అది కిరాయికి ఇచ్చినా నాకు తెలియదు అని చెప్పిండు. సరే గో ఈ కార్లో ఇట్లా చేస్తున్నారంట చెప్పని చెప్పేసిండు ఆ రోజు సుదర్శన్. మళ్ళీ ఒక నెల రోజులు గ్యాప్ ఇచ్చిండు, మళ్ళీ స్టార్ట్ చేశారు. ఫోన్పేలో అమౌంట్ వాళ్ళ భార్య కొట్టిండు, శ్రీలత అని ఇంకొక ఆమె కొట్టిండు, నరసింహారెడ్డి అని ఇంకొక ఆయన కొట్టిండు. 3-4 ఫోన్పే చేస్తున్నాడు. కనీసం ఎంతలే అంటే రోజు ఒక 20 నుంచి 30 వేల దాకా కలెక్షన్ చేస్తున్నాడు సార్.
వీళ్ళందరూ బాధ్యతలే సార్. వీళ్ళంతా అందరు డబ్బులు ఇచ్చిన వాళ్ళు. 200 నుండి 300 మంది